మధ్యలో మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే ఆయన ప్రజారాజ్యం పెట్టి సరే ఓడిపోయినా తన పార్టీ ఎమ్మెల్యే ఏదో నిలబెట్టుకుందాం అనుకుంటే మొత్తం ఎమ్మెల్యే జారిపోతున్నారు జెండా పీకేద్దాం అని చెప్పేసి వాళ్ళ తాలూకు పచ్చపత్రికల్లో వేసి సీట్లు అమ్ముకున్నాడు చిరంజీవి అని చెప్పి చిరంజీవిని ఒక రాజకీయ హీనమైనటువంటి చరిత్రగా చిరంజీవి గారిని క్యారెక్టర్ అసోసియేషన్ ఇదే చంద్రబాబు చేశాడు. మళ్ళీ ఇప్పుడు నౌ ఇట్స్ టర్న్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాన్న ఇప్పుడు వాడుకున్నాడు కదా. పవన్ కళ్యాణ్ రేపు తప్పించాలన్నా పక్కన పెట్టేయాలన్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేటువంటి ఒక ముద్ర వేయడంలో భాగంగా కూడా ఈ ర్యాంకులు ఇచ్చుంటాడేమో. అంటే ముందు నుండే మైండ్ సెట్ ప్రిపేర్ చేస్తాడు పబ్లిక్ కి. పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్ దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారా నెగిటివ్ గా తీసుకుంటున్నారా అన్నది అసెస్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీ క్యాడరే డిసైడ్ చేయాలి కరెక్ట్ గా 10th ర్యాంక్ సరిపోతుందా లేదా అనేది. పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి 10th ర్యాంక్ జనసేన వాళ్ళందరూ నాగబాబు వీళ్ళంతా బయటకు వచ్చి ట్వీట్లు పెట్టి నానా తిట్లు చంద్రబాబు తిట్టారు అనుకోండి, 10 రోజులు తిరగకుండానే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ర్యాంక్ లో పెట్టేస్తారు. మళ్ళీ లేదు ఇలాగే ఉన్నారనుకోండి 10 రోజులు తిరగకుండా పవన్ కళ్యాణ్ 20వ ర్యాంక్ దోచేస్తాడు. అంటే ఏంటంటే ఒక ఇది వదులుతాడు, పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ర్యాంకులు అంటే వాళ్ళు కష్టపడే తీరు, పరీక్ష రాసినటువంటి ఒక స్టూడెంట్ కి వాడు ఏ విధంగా రాశాడనే దాన్ని బట్టి మార్కులు ఉంటాయి. కానీ మన ఇష్టం వచ్చినట్టు వేసేయడమేనా? రేపు నాగబాబు చదివితే వేసేస్తారా మంచి ర్యాంకు?